an angle is greater than 45 degrees, its complementary angle greater than 45 degrees are equal to 45 or less than 45. ఒక యాంగిల్ తీసుకున్నా 45 కంటే ఎక్కువ ఉన్నది, అది కాంప్లిమెంటరీ చేస్తే నీకు గ్రేటర్ దాన్ వస్తుందా, ఈక్వల్ టు వస్తుందా, లెస్ దాన్ అనే వచ్చిందా అని అడుగుతున్నారు. ఓకే, గ్రేటర్ దాన్ 45 తీసుకోమన్నారు. లెట్ ద యాంగిల్ బి గ్రేటర్ దాన్ 45 degrees. ఓకే, 45 degrees కంటే ఎక్కువ, నేను 50 తీసుకుంటున్నా. ఓకే, మనం ఏం తీసుకున్నాం 50. ఇప్పుడు ఏం చేయమన్నారు, కాంప్లిమెంటరీ ఆఫ్ 50 ఈజ్ ఈక్వల్ టు ఏంటి 90 మైనస్ 50 ఎంత 40. 90 ఎందుకు రాసాం, కాంప్లిమెంటరీ యాంగిల్ ఎంత 90 కదా, మైనస్ 50 ఎంత 40 వచ్చింది. 40 అనేది 45 కంటే లెస్ దాన్ ఉందా, గ్రేటర్ దాన్ ఉందా, ఈక్వల్గా ఉందా, లెస్ దాన్ 45 ఉంది. ఓకే, ఇదేముంది లెస్ దాన్ 45. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. చూడండి, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. 2 యాంగిల్స్ ఆర్ కాంప్లిమెంటరీ. 2 యాంగిల్స్ కాంప్లిమెంటరీ అవ్వాలంటే దాని యొక్క మెజర్ ఎంత అయి ఉండాలి, 90 degrees అయి ఉండాలి ఫస్ట్ దానికి. సెకండ్ దానికి, ఇఫ్ 2 యాంగిల్స్ ఆర్ సప్లిమెంటరీ అంటే 180 degrees అయి ఉండాలి. ఆ రెండిటి మెజర్ ఎంత ఉండాలంట, 180 degrees. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, ఇఫ్ 2 adjacent angles are supplementary, they form లీనియర్ పెయిర్. అదే ఫామ్ చేసిద్ది లీనియర్ పెయిర్. ఓకే, ఎడ్జసెంట్ యాంగిల్స్, పక్కన ఎడ్జసెంట్ యాంగిల్స్. ఎడ్జసెంట్ అంటే ఏంటి, చూడండి, ఒక అబ్బాయి కూర్చున్నారు అనుకోండి క్లాస్ రూమ్లో, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఉంటే వాళ్ళని ఏమంటారు, ఎడ్జసెంట్ అంటారు. అలాగే 2 ఎడ్జసెంట్ యాంగిల్స్ సప్లిమెంటరీ అయితే అవి ఏం ఫామ్ చేస్తాయి, లీనియర్ పెయిర్ని ఫామ్ చేస్తాయి. ఓకే, నెక్స్ట్ 10th క్వశ్చన్. చూడండి 10th క్వశ్చన్, ఇక్కడ ఒక డయాగ్రామ్ ఇచ్చారు. చూడండి, ఇక్కడ కొన్ని డయాగ్రామ్స్ ఇచ్చారు. ఈ డయాగ్రామ్ని బేస్ చేసుకొని మనం ఆన్సర్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. అబ్ట్యూజ్ వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ BOC. ఇవి ఎలా ఉన్నాయో చూడండి, స్ట్రైట్ లైన్ లేవు. స్ట్రైట్ లైన్ అయితే 180 degrees, స్ట్రైట్ లైన్ కాకుండా ఇంకా ఎక్కువే ఉంది. ఓకే, అంటే స్ట్రైట్ లైన్లో లేవు, చూడండి ఇలా ఉంది. అప్పుడు ఏంటది, అబ్ట్యూజ్ యాంగిల్. అప్పుడు ఏం రాయాలి, యాంగిల్ BOC ఫస్ట్ క్వశ్చన్. ఇంకా ఏమన్నారు, వెర్టికల్లీ ఆపోజిట్ అంటే ఏంటి, దానికి ఆపోజిట్ ఏముంది, AOD. ఓకే, అబ్ట్యూజ్ vertically opposite angles. నెక్స్ట్ సెకండ్ ఇది adjacent complementary angles. adjacent complementary angle. కాంప్లిమెంటరీ అంటే ఏంటి, 90 degrees అయి ఉండాలి. ఓకే, కాంప్లిమెంటరీ అంటే ఏంటి, 90 degrees అయి ఉండాలి. చూడండి, యాంగిల్ AOB, యాంగిల్ AOB. ఇక్కడ చూడండి, EOA.
కాంప్లిమెంటరీ అంటే ఏంటి? 90 degrees అని. ఓకే, అండర్స్టాండ్. 90 degrees అయి ఉండాలి. ఈ 90 degrees ఎక్కడుంది చూడండి, ఇలా ఉంది. ఈ మొత్తం ఇదంతా క్లోజ్ చేస్తే ఇదంతా 90ఏ కదా. అందులో ఏమేమి ఉన్నాయి? ఓఏబి ఉంది, ఓఏఈ ఉంది. ఓకే, అదే రాసాం. ఓకే, ఆర్ అడ్జసెంట్ కాంప్లిమెంటరీ. ఇది చూడండి, కాంప్లిమెంటరీ అంటే ఎంత? 90 degrees అయి ఉండాలి. థర్డ్ క్వశ్చన్, ఈక్వల్ సప్లిమెంటరీ యాంగిల్స్. క్లియర్గా 90 90 ఎక్కడెక్కడ కనబడుతుంది? ఇక్కడ ఒక 90 కనబడుతుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక 90 కనబడుతుంది. క్లియర్గా అయితే అసలు యాంగిల్ బిఓఈ, యాంగిల్ ఈఓడి, ఇవేంటి? సప్లిమెంటరీ యాంగిల్స్. ఈక్వల్గా ఉన్నాయి, ఈక్వల్ సప్లిమెంటరీ యాంగిల్స్. సప్లిమెంటరీ యాంగిల్స్ అంటే ఎంత? వన్ 180 degrees అయి ఉండాలి. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ది. ఇప్పుడేమో ఈక్వల్ సప్లిమెంటరీ కనుక్కోమన్నారు. నెక్స్ట్ ఏం కనుక్కోమన్నారు? అన్ఈక్వల్ అంటే సమానంగా లేని. ఓకే, చూడండి, యాంగిల్ ఏఓఈ, యాంగిల్ ఏఓఈ. నెక్స్ట్ ఈఓసి, ఈ రెండు ఏంటి? అన్ఈక్వల్ సప్లిమెంటరీ యాంగిల్స్. అన్ఈక్వల్ అంటే ఏంటి? అంటే 180 రాకూడదు. చూడండి, ఇది 180 వచ్చిద్దా? రాదు. ఇక్కడ ఈఓసి ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇది 90 కంటే ఎక్కువగా ఉంది. అంటే ఎంత? 90 కంటే ఎక్కువ అంటే ఖచ్చితంగా ఒక 120 ఎంతో ఉంటుంది. ఇది చూడండి, ఇది 45 degrees కంటే తక్కువగా ఉంది. ఇంకా ఎక్కువ 45 degrees కంటే ఎక్కువగా ఉంది అంటే దగ్గరగా ఒక 60 అలా అనుకుందాం. ఇదేమో 125 అలా ఉంటే ఇది 60, 180 కంటే దాటింది అంటే అది అన్ఈక్వల్. అందుకే ఇలా రాసుకున్నాం. ఓకే, అడ్జసెంట్ యాంగిల్స్ దే డూ నాట్ ఫార్మ్ లీనియర్ పెయిర్. ఏ యాంగిల్స్ లీనియర్ పెయిర్ అంటే 180 degrees అయ్యి, వాటి యొక్క సమ్ము 180 degrees అయి ఉండాలి. ఓకే, అలా లేకపోతే లీనియర్ పెయిర్ ఫామ్ అవ్వదు. ఇప్పుడు 180 degrees లేకుండా ఏంటి అని అడ్జసెంట్ యాంగిల్స్ అని చెప్పమన్నారు. ఓకే, 180 degrees ఫామ్ చేయనివి అంటే కాంప్లిమెంటరీ యాంగిల్స్ తీసుకోవచ్చుగా. యాంగిల్ ఏఓబి, యాంగిల్ ఏఓఈ, ఇవేంటి 180 degrees ఫామ్ చేస్తాయా? చెయ్యి. చూడండి, ఇవేంటి 180 degrees ఫామ్ చేయి. మొత్తం కలిపితే 180 degrees వస్తుందా? రాదు. అప్పుడు ఏంటి? ఇది లీనియర్ పెయిర్ని ఫామ్ చేయదు. ఇంకొకటి చూద్దాం, ఇంకో సెట్. యాంగిల్ ఈఓడి చూద్దాం. ఈఓడి, నెక్స్ట్ సిఓడి, ఇది కూడా 180ని ఫామ్ చేయదు. 180 అంటే ఏంటి? స్ట్రైట్ లైన్ రావాలి. ఇక్కడ స్ట్రైట్ లైన్ వచ్చిందా? అసలు స్ట్రైట్ లైన్ లేదు. చూడు ఎలా వచ్చింది అంటే ఖచ్చితంగా ఇంకా ఎక్కువగానే ఉండిద్ది కానీ తక్కువగా ఉండదు. అంటే ఇది కూడా ఫామ్ చేస్తుంది. చూడండి, యాంగిల్ ఈఓడి, యాంగిల్ సిఓడి, యాంగిల్ ఈఓడి, యాంగిల్ సిఓడి. నెక్స్ట్ ఇంకొక పెయిర్, నెక్స్ట్ యాంగిల్ ఏఓఈ, యాంగిల్ ఈఓడి. చూద్దాం ఇది ఎలా రాసాం చూద్దాం. యాంగిల్ ఏది? ఏఓఈ, ఈఓడి. ఇది చూడండి, అంటే ఈ మొత్తం క్లోజ్ చేసేస్తే ఇక్కడ నుంచి ఇలా
ఇది ఏంటి స్ట్రైట్ లైన్లో ఉందా? స్ట్రైట్ లైన్లో లేదు. స్ట్రైట్ లైన్లో ఫామ్ చేస్తేనే లీనియర్ పెయిర్ వస్తుంది. స్ట్రైట్ లైన్లో రాకపోతే రాదు. ఈ లీనియర్ పెయిర్ ఫామ్ చేయదు. ఇది చూడండి, అదే వ్రాసాం. ఈఓఈ ఈఓడి. ఓకే, దే డు నాట్ ఫామ్ లీనియర్ పెయిర్. లీనియర్ పెయిర్ అంటే 180 ఫామ్ చేస్తే లీనియర్ పెయిర్ అంటారు. ఓకే, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ నాకు కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఉండండి. చూసిన ప్రతి ఒక్కరూ నచ్చితే లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.